బీహార్ రిజల్ట్ అండి దేశం ఊగిపోతుంది. అసలు ఊహించిన విధంగా బీహార్ ఎన్నికల రిజల్ట్ ఊహలకు అందనంతగా ఉంది అని. అంతా రివర్స్. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అసలు ఎన్డీఏ ఆ రకంగా ఊహించి ఉండలేదేమో, డబుల్ సెంచరీ వరకు కూడా వెళతాము అని. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా నేను నిన్నే చెప్పాను, ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యే ఛాన్స్ ఉండదు అని. సరే, ఒక రాయి చెడతారు, తగిలితే తగిలింది, లేకపోతే లేదు అని. అసలు ఎగ్జిట్ పోల్స్ అంటేనే ప్రజలకి నమ్మకం పోయే విధంగా ఉండేది. ఎంత ఊరిస్తారు, చివరినే దబాలను పడేస్తారు. ఇప్పుడు అదే జరిగిన పరిస్థితి. ఇంత దారుణమైన ఓటమి, ఇంత అద్భుతమైన విజయం, ఈ రెండింటిని బేరీజ్ వేసుకుంటే అసలు రౌండ్ 1 నుంచి ఏం జరిగింది? బీహార్ ఓట్ల లెక్కింపు తొలి గంటలోనే ఒక అనూహ్య ట్విస్ట్. ఆరంభం నుంచే ఆటను కంట్రోల్లోకి తీసుకున్న ఎన్డీఏ. ప్రతి రౌండు చదరంగంలో ఒక్కొక్క అడుగు ప్రత్యర్థులకు మాస్టర్ స్ట్రోక్ పడింది. ఇక ఎవరు ఊహించిన వేగంతో ఎన్డీఏ ఆధిపత్యం కొనసాగించింది. అధికార పీఠం చేజిక్కించుకునేందుకు అవసరమైన సంఖ్య కంటే ఎక్కువ స్థానాల్లో ఓచకోత కోసిందండి. అసలు బీహార్లో ఎన్డీఏ కూటమి అసలు ఊహించిన పరిణామం ఇది. ఓచకోత కోసింది. అరే, ఒక 5 సంవత్సరాలు అయ్యేసరికల్లా వ్యతిరేకత వచ్చేసింది, ఇంకా వాళ్ళకేం ఓట్లు పడతాయి, మొత్తం అంతా దాచేశారు అన్న దగ్గర అసలు ఎన్నిసార్లు ఇక అసలు వేరే వాళ్ళకి ఇంక ఛాన్స్ ఉందా? ఆయన చూస్తే అక్కడ హ్యాట్రిక్ కొట్టి కూర్చున్నాడు. బీహార్లో అయితే వరుసగా విజయ పరంపరలు, రికార్డు స్థాయి విజయాలు, 1 కాదు 2 కాదు కదా. అంటే మోదీ హవా ఏ రేంజ్లో ఉందనడానికి ప్రత్యక్ష నిదర్శనాలు ఇవన్నీ కూడా. మొత్తం ప్రతిపక్ష వాళ్ళందరికీ కూడా అంతా రివర్స్ అయిపోయింది అక్కడ. ఇక ఎవరో ఊహించిన వేగంతో ఎన్డీఏ ఆధిక్యం ఊచకోత కోసింది. 191 స్థానాల్లో దాదాపుగా క్లీన్ స్వీప్ ఆపరేషన్. ప్రతిపక్షం కేవలం చచ్చి చెడి 50 సీట్ల వరకు కూడా వెళ్ళే ప్రయత్నాలు చేస్తుంది. ఇక మిగతా రాష్ట్రం అంతా ఎన్డీఏ డామినేషన్ జోన్. 2 విడతల్లో జరిగిన పోలింగ్ ఇప్పుడు ఒకే ఫలితం. ఎవ్వరూ ఆపలేని అలా ఎన్డీఏ. పూర్తి స్థాయి ప్లాన్ చేసినట్టు కూటమి కాంబినేషన్. పూర్తి స్థాయి ఏదన్నా సరే ఎన్నికల సమయంలో ఒక ప్లాన్ ఉండాలండి. ఒకసారి గెలిచేసాం కదా, ఇంక మనకి తిరుగులేదు, మన ఎవ్వడూ ఏం చేయలేడు, 5 సంవత్సరాలు మందే రాజ్యం అని ఇష్టం వచ్చినట్లుగా ఎవరు పాలన సాగించినా 5 సంవత్సరాల తర్వాత తిప్పి నేలకేసి కొట్టేస్తారు గిరగిరలాడతాను. అదే పరిస్థితి. కానీ బీహార్లో ఆ పరిస్థితి లేదు. అధికార పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. అధికారం ఉన్న వాళ్ళకే మళ్ళీ అధికారం ఇస్తున్నారు. ఇది కదా రాజకీయం అంటున్నారు విశ్లేషకులు. ఇది కదా, కొడితే ఇలా కొట్టాలి దెబ్బ, దమ్మున్న లెక్కిది. ఇక బీజేపీ ప్లస్ జేడీయూ ప్లస్ ఎల్జేపీ మొత్తం 243 సీట్ల మ్యాప్లపై పర్ఫెక్ట్ స్ట్రాటజీ హిట్ అండి. ఇది మామూలు పర్ఫెక్ట్ కాదు, గొప్ప స్ట్రాటజీ. పని చేశారు, కరెక్ట్గా బిగించారు, వదిలేరు బాణాన్ని. ఎక్కడ తగలాలో, ఎక్కడ గొచ్చుకోవాలో అక్కడికి వెళ్ళి తగిలింది. ఏమైంది? ఈవీఎంలు బద్దలైనవి. వారు 1 సైడ్ అయిపోయింది. అసలు ఈవీఎంలు ఓపెన్ చేస్తుంటే ఒకే మాట, ఎన్డీఏ. కానీ అసలు ట్విస్ట్ ఎక్కడంటే, ఈ మొత్తం ఎన్నికల్లో ప్లే మార్చింది ఒక్క పథకం. అదే మహిళా రోజ్గార్ యోజన. ఒకే ఒక్క పథకం అండి. ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తుంటాం, కుప్పల పథకాలు ఇస్తూనే ఉంటారు. కానీ బీహార్లో ఆ రకంగా కాదు, ఒకే ఒక్క పథకం బీహార్ చరిత్రను తిరగరాసింది. మహిళ ఓటరు పవర్ ఏంటో చూపించింది దేశానికి. మేము 20 ఇస్తాం, మేము 30 ఇస్తాం, మేము 40 ఇస్తాం, మీరు అవి ఇవ్వలేదు, ఇవి ఇవ్వలేదు. ఇదే పంచాయతీ కదా నిత్యం. ఆ పంచాయతీలకి అసలు ఛాన్స్ ఇవ్వలేదు. ఒకే ఒక్క పథకం, ఆ ఒక్క పథకమే కాపాడింది. కాపాడడం ఏంటి? ల్యాండ్ స్లైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. విజయం మామూలు విజయం కాదు, ఇది బీహార్ చరిత్రను తిరగరాసే విజయం. అదేంటి? 25 లక్షల మంది మహిళలకు బ్యాంక్ ఖాతాల్లో నేరుగా 10,000 జమ. మహిళలకు బ్యాంక్ ఖాతాల్లో నేరుగా 10,000 జమ చేస్తాం అని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇంకంతే, వెనక ముందు ఇంకా ఆలోచించలేదు. గ్రామం చూడలేదు, సిటీ చూడలేదు, పల్లె చూడలేదు, నగరం చూడలేదు. గుద్ది పడేశారు, నొక్కి పడేశారు బట్టను.
ఎక్కడ కనిపిస్తే అక్కడ కమలం గుర్తు. ఇక ఈ ఒక్క బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఎన్నికల చరిత్రలో అరుదైన మాస్ సైకాలజీ మాస్టర్ స్ట్రోక్. రానున్న రోజుల్లో మరి ఇలాంటి వాటిని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలన్న దాని మీద రాజకీయ నాయకులు బుర్ర పెడతారేమో. ఒక్క దెబ్బ అంటా చూసారా. అలాగే ఒక్క పథకం ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల దాకా మహిళా ఓటర్ల రహస్య సైలెంట్ వేవ్ ఎన్డీఏ వైపు తిరిగింది. ఎన్డీఏ వైపు పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ ఒక్క పథకం కూడా గ్రామాల నుంచి మహిళా ఓటర్లు పట్టణ ప్రాంతాల వరకు సైలెంట్ వేవ్. అది ఎవరికి అందలేదు, విశ్లేషకులకు అందలేదు, పెద్ద పెద్ద స్ట్రాటజీస్కి అందలేదు, ఏమీ లేదు. ఫైట్ అవుతుంది, అలా ఉంటుంది, హోరాహోరీగా ఉంటుంది, ఇది వచ్చిన మాటలు ఏమీ లేదు. వన్ సైడ్ కొట్టుకెళ్ళిపోయింది. ఇక ఎన్నికల విశ్లేషకులు చెప్తున్న మాట, ఈ ఎన్నికల్లో క్యాంపెయిన్ కాదు బ్యాంక్ అలర్ట్స్ ఓడించాయి అని. 10,000 ఏదైతే అలర్ట్ వస్తుంటో చూసారో మనకి, డబ్బులు పడిన వెంటనే తీసిన వెంటనే అలర్టే ఈ ఎన్నికలు గెలిపించేది. ఇక ప్లాన్ 10,000 ఎన్డీఏ గేమ్ చేంజర్ అయ్యింది. ది సైలెంట్ వేవ్ మహిళలు రాసిన తీర్పు. ఒక పథకం, ఒక పవర్ ప్లే. ఆపరేషన్ ఎన్డీఏ ఓట్ల మ్యాప్ను మార్చిన మాస్టర్ స్ట్రోక్ ఆ ఒక్క పథకం అంటుంది దేశంలోని చాలామంది విశ్లేషకులందరూ మాట్లాడుతున్నమాట. ఇక బీహార్ బ్లూ ప్రింట్ ఎవరు ఊహించని సైలెంట్ కూప్. బ్యాంక్ అలర్ట్ నుంచి బ్యాలెట్ బాక్స్ వరకు కూడా తరలి వచ్చింది. నితీష్ ఫ్యాక్టర్ లాస్ట్ మినింగ్ టర్నింగ్ పాయింట్. లాస్ట్ మినిట్లోనండి, ఆఖరి నిమిషంలో కొడితే ఆ కిక్కే వేరంటారు చూసారా. ఆఖరి బంతితో 6 కొట్టాల్సి ఉంది, 5 రన్స్ కొట్టాల్సి ఉంది, 6 కొట్టారని కొట్టి ఎలా ఉంటుంది, అదే ఇప్పుడు జరిగింది బీహార్లో కూడా. లాస్ట్ పంచ్ మామూలుగా లేదు. ఇంకా ఓటింగ్ రూమ్లో కనిపించని అసలు హిట్ మ్యాన్ మహిళా ఓటరు. ఓటింగ్ రూమ్లో కనిపించిన ఎవరో అసలు హిట్ మ్యాన్ అంటే మహిళా ఓటర్. మహిళా ఓటరే ఇక్కడ హిట్ మ్యాన్ అయ్యింది. ఇక మొత్తం మ్యాప్ చూస్తే బీహార్ను తిరిగి రూల్ చేయడానికి బీజేపీ జేడీయూ కూటమి రోడ్ పూర్తిగా క్లియర్. సస్పెన్స్కు తెరపడింది. కానీ దీన్ని ఆదర్శంగా తీసుకుని రానున్న రోజుల్లో మరి ఇలాంటి పథకాలు ఆ 10 నుంచి 15 చేస్తారా, 15 నుంచి 20 చేస్తారా, ఒక 10-15 చెప్పి బదులు ఇలాంటిది ఒకటి వేసేస్తే సరిపోద్ది. మహిళా ఓటర్లు మ్యాక్సిమం వాళ్ళే డిసైడ్ చేస్తారు ఎవరు ఏంటి అన్నది. అవి సైలెంట్ వే ఉంటుంది. బయట పురుష ఓటర్లు అనుకోండి, బయట ఏదో దగ్గర ఫ్రెండ్స్ దగ్గర వేరే రకంగా ఏదో మాట్లాడతారు. మహిళా ఓటర్లు ఆ రకంగా ఉండదు, సైలెంట్ వేవ్. ఆ వేవే బీహార్లో ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. ఊహించిన విజయాన్ని ఎన్డీఏకి అందించింది. దీన్ని ఆదర్శంగా తీసుకుని రాబోయే ఎన్నికల్లో ఏ రకంగా వ్యూహాలు వేస్తారు. మరి అంతా రివర్స్ అయిపోయిన రాహుల్ పరిస్థితి ఏంటి? చాలా కీలకంగా దేశ రాజకీయాల్లో చర్చగా మారుతున్న అంశాలు ఇవి.